మండే హాలీవుడ్ బాక్సెస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ప్రతి మండే అంటే ప్రతి వీక్ లో కూడా ఒకప్పుడు మనమైతే మాత్రం ఇంటర్నేషనల్ గా హాలీవుడ్ తో పాటు చైనీస్, జాపనీస్ కూడా కవర్ చేసేవాడిని. బట్ కొన్నిసార్లు నాన్ పాపులర్ ఫిల్మ్స్ కాబట్టి వాటి గురించి డిస్కషన్ ఎందుకని వదిలేసేవాడిని. బట్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు రీసెంట్ గా గాడ్జిల్లా -1 లాంటి పాపులర్ ఫిల్మ్స్ వస్తే ఖచ్చితంగా కవర్ చేస్తాం. అలానే డీమన్ స్లేయర్ అనే న్యూ యానిమే ఫిల్మ్ రీసెంట్ గానే రిలీజ్ అయింది. దాని బాక్స్ ఆఫీస్ గురించి కూడా క్లారిటీగా ఈ ఎపిసోడ్ లోనే తెలుసుకుందాం. ఇక తర్వాత డిస్నీ యొక్క విష్ ఫిల్మ్ ప్రతి వీక్ లో కూడా ఈ వీక్ తోటే లాస్ట్ అనుకుంటున్నట్టు కొద్దీ ఇంకా ఆడుతుందన్నమాట. ఈ ఫిల్మ్ అయితే ఇంకా ఎక్స్ట్రాగా 3 మిలియన్స్ అయితే మాత్రం లాస్ట్ వీక్ లో కూడా యాడ్ చేసుకుంది. యానిమేటెడ్ ఫిల్మ్ కాబట్టి అది కామనే, బట్ అలా అనుకుంటున్న కొద్దీ ఇంకా ఆడుతూనే ఉంది చాలా రోజుల వరకు. బట్ ఉపయోగం లేకుండా అనమాట. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా దాదాపుగా 250 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసినప్పటికీ వరల్డ్ వైడ్ గా 420 మిలియన్స్ దాటితేనే బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ వస్తాయి ఈ ఫిల్మ్ కి. ఇక తర్వాత ఫిల్మ్ విషయానికి వస్తే టిమోథీ చాలమత్ యొక్క వోంకా ఎగ్జాక్ట్ గా లాస్ట్ వీక్ లో నేనైతే ఒక ప్రిడిక్షన్ చేశాను. అదేంటి, నెక్స్ట్ వీక్ కల్లా ఈ ఫిల్మ్ మినిమం ఒక 12 మిలియన్స్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. అదే ప్రీవియస్ మండే హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీరు చూసుంటే అందులో 17 మిలియన్స్ అయితే ప్రీవియస్ వీక్ లో కలెక్ట్ చేసింది కదా ఫిల్మ్. సో ఈ అప్కమింగ్ వీక్ లో మినిమం ఒక 12 మిలియన్స్ కలెక్ట్ చేయొచ్చు అనుకున్నాను. సో అది జరిగింది అనమాట. 617 మిలియన్స్ ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. అంటే సమ్ టైమ్స్ రెగ్యులర్ గా బాక్స్ ఆఫీస్ ని ఫాలో అవుతున్న కొద్దీ డ్రాప్ అయ్యే వీక్లీ గ్రాస్ ని కొద్దిగా ఎస్టిమేట్ అండ్ ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో మొత్తానికి ఫైనల్ రన్ లో స్టిల్ ఈ ఫిల్మ్ కి 650 మిలియన్స్ కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఇంకా ఉంది. మరి చూద్దాం ఎంత వరకు వెళ్తుందో. అండ్ డ్యూన్ 2 కూడా 3 days లోనే రానుంది కాబట్టి ఇక తర్వాత టిమోథీ చాలమత్ ఏ రేంజ్ లో ఈ 2 ఫిల్మ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుకుంటారో చూడాలి. అంటే ఆల్రెడీ ఆయన కెరీర్ రికార్డ్ కదా, సో ఈ రికార్డ్ ని ఏ విధంగా ఎన్ని రోజుల్లో బ్రేక్ చేస్తారనేట్టు. ఇక తర్వాత ఆక్వామ్యాన్ 2 ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ ఏ నెంబర్స్ యాడ్ అవ్వలేదు. సో ఒకవేళ మీరు మిస్ అయితే ప్రీవియస్ ఎపిసోడ్ లోనే చెక్ చేసుకోండి. తర్వాత మైగ్రేషన్ అనే ఫిల్మ్ అయితే స్టార్టింగ్ లో కొద్దిగా స్లో అవడం, ఆగిపోయిన వైపు తర్వాత వీక్స్ పెరుగుతున్న కొద్దీ లాంగ్ రన్ పెంచుకుంటూ ఉండడం, యానిమేటెడ్ పుల్ ని యూజ్ చేసుకోవడం, అండ్ ఇంకా అయితే స్టేబుల్ గానే ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 12 మిలియన్స్ అయితే ఈ వీక్ లో యాడ్ చేసుకుంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 268.8 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇన్ పాయింట్ ని ఇప్పుడు అందేసుకుంది. బ్లాక్ బస్టరే, కాకపోతే యానిమేటెడ్ ఫిల్మ్ యొక్క లాంగ్ రన్ పొటెన్షియల్ స్టార్టింగ్ లో డ్రాప్ అయిపోయినట్టు, లాంగ్ రన్ అయిపోయినట్టు అనిపించి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎనీవన్ బట్ యూ ప్రీవియస్ వీక్ లో 9 మిలియన్స్ కలెక్ట్ చేసుకుంది. సో ఇంకా ఈ ఫిల్మ్ లాంగ్ రన్ అయితే ఇంకొన్ని వీక్స్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం చాలా ఉంది. మొత్తానికి వరల్డ్ వైడ్ గా 200 మిలియన్ మార్క్ అయితే మాత్రం మొత్తానికి ఫిల్మ్ టచ్ చేసేసింది. పోతే సిడ్నీ స్వీన్ ఉందని చెప్పి మేడం వెబ్ కి ఇలానే జరుగుతుంది అనుకున్నారు. బట్ మోస్ట్లీ ఆమె ఇలాంటి రామ్ కామ్స్ ఆమెకి తగ్గట్టు క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే కొద్దిగా బెటర్. ఎందుకంటే కెరియర్ స్టార్డమ్ ఆ విధంగా అలా గ్రో అవుతుంది. ఇక ఆ తర్వాత మీన్ గర్ల్స్ ఫైనల్ రన్ కంప్లీట్ చేసుకునేలాగా కనిపిస్తుంది గైస్. ఎందుకంటే ప్రీవియస్ వీక్ ఈ వీక్ జస్ట్ 2 మిలియన్స్ యాడ్ చేసుకుంది. 103.5 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. తర్వాత ద బీ కీపర్ కూడా సర్ప్రైజింగ్ గా ఇంకా ఈ వీక్ లో కూడా 7 మిలియన్స్ యాడ్ చేసుకుంది అనమాట. సో ఓవరాల్ గా 150 మిలియన్ మార్క్ అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ టచ్ చేసింది. అంటే అయిపోతుంది అనుకున్నాను, ఎప్పుడో వీడియో ఆన్ డిమాండ్ లో వచ్చేసింది కాబట్టి ఈ పాటికి ఆగిపోవచ్చు అనుకున్నా. ఎనీవే ఈ నెంబర్ అంటే ఈ మార్క్ టచ్ చేయడమే ఒక మంచి అచీవ్మెంట్. బట్ సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం అయినా సరే ఎంజిఎం ని నమ్ముకోకుండా స్టార్టింగ్ ఓపెనింగ్ వీకెండ్స్ నుండే మంచి థియేటర్స్ లోని మంచి గ్రాండ్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఇక తర్వాత రిలీజ్ అయిన ఆర్గిల్ మరొక 9 మిలియన్స్ అయితే ఈ వీక్ లో కూడా యాడ్ చేసుకుంది. సో ఇంకొక 2 వీక్స్ 3 వీక్స్ లో అయితే మాత్రం అయిపోద్ది ఈ ఫిల్మ్ యొక్క రన్ కూడా. మహా అయితే ఇప్పటిదాకా 86.5 మిలియన్స్ కలెక్ట్ చేసింది. 100 మిలియన్ లోపే ఫైనల్ రన్ ఆగిపోవచ్చు, లేదంటే 100 మిలియన్ టచ్ చేయొచ్చు. థియేట్రికల్ గా భారీ డిజాస్టర్, ఆడియన్స్ యునానిమస్ గా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఆ క్లిక్ బైట్ యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ అనేది వరల్డ్ వైడ్ గా దారుణంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ట్రోల్స్ పరంగా. సో దానికి తగ్గట్టే వాళ్ళు కూడా ఇక ఈ ఫిల్మ్ ని రిజెక్ట్ చేశారు. సో సీక్వెల్స్ కి చాలా రిస్క్ ఉందనే చెప్పాలి. తర్వాత బాబ్ మార్లే 1 లో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పర్ఫామ్ చేస్తుందని చెప్పాలి. అంటే ఇంకా బ్రేక్ ఈవెన్ అందుకోలేదు కానీ మిక్స్డ్ టాక్ తోటి నెంబర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 100 మిలియన్ క్లబ్ ని ఆల్రెడీ దాటేసింది. పైగా నెక్స్ట్ వీక్ లోపే ఈ ఫిల్మ్ అనేది బ్రేక్ ఈవెన్ ని కూడా కంప్లీట్ చేసుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా అయితే మాత్రం ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 200 మిలియన్ క్లబ్ కూడా టచ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 121 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అటువైపు రిలీజ్ అయిన మేడం వెబ్ కి నార్త్ అమెరికాతో పాటు చాలా అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో కూడా ఈ ఫిల్మ్ గట్టి పోటీని అందిస్తుంది. 165 మిలియన్స్ అందుకుంటే వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది కదా. సో ఇంకొక 45 మిలియన్స్ రావాలి బ్రేక్ ఈవెన్ అందుకోవాలనుకుంటే. మరి చూద్దాం ఏమవుతుందో. తర్వాత మేడం వెబ్ ఆల్మోస్ట్ కుప్పకూలిపోయినట్టు కనిపిస్తుంది గైస్. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కామిక్ బుక్ ఫిల్మ్స్ లోని లీస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ పెట్టే అవకాశం ఈ ఫిల్మ్ కే ఉన్నట్టు ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఎంత దరిద్రం అంటే లో బడ్జెట్ లో వచ్చేలాంటి డ్రామా ఫిల్మ్స్ ప్రాపర్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయలాంటి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి కదా, అంటే అవి కూడా మిక్స్డ్ టాక్ నెగిటివ్ టాక్ తోటి కూడా వీటికన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్ గా రీసెంట్ ఎనీవన్ బట్ యూ మాత్రమే కాదు గైస్, లీస్ట్ లో బడ్జెట్ లో వచ్చేలాంటి కొన్ని డ్రామా ఫిల్మ్స్ కూడా 100 మిలియన్ మార్క్ టచ్ చేయడం ఈజీగా టచ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బట్ ఇప్పుడు ఇది ఒక సూపర్ హీరో జానర్ లో వచ్చినప్పటికీ ఎంత ఫాటిక్ ఉన్నా మరి ఇప్పుడు 100 మిలియన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా సతమతం అవుతుంది. ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ గా 77.4 మిలియన్స్ కలెక్ట్ చేసింది. సో మొత్తానికి ఆర్గెల్ ని బీట్ చేస్తుందని చెప్పి అర్థమవుతుంది.
అవుతుంది, 100 మిలియన్స్ కూడా క్రాస్ చేస్తుంది. కానీ దానికే చాలా వరకు సతమతం అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటిదాకా రీసెంట్ టైమ్స్ లో అయితే మాత్రం సూపర్ హీరో జానరాలో అయితే లీస్ట్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టిన ఫిల్మ్స్ లోని సజామ్ ఫ్యూరీ ఆఫ్ ది గాడ్స్ అయితే 134 మిలియన్స్ కలెక్ట్ చేసింది. దానికన్నా తక్కువగా బ్లూ బీటిల్ అయితే 130.8 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఆ రెండు రికార్డ్స్ ని బీట్ చేస్తుంది. అంటే దాటడం కాదు, వాటికన్నా లో డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రిజెక్షన్ కూడా ఆ విధంగానే ఉంది. మోర్బియస్ కొద్దిగా సేఫ్ అయింది, 2 సార్లు రిలీజ్ చేశారు ఆ ఫిల్మ్ ని. 165 మిలియన్స్ అయితే దాటేసింది వరల్డ్ వైడ్ గా ఫిల్మ్. సో ఈ ఫిల్మ్ ని కూడా మళ్ళీ 2 సార్లు రిలీజ్ చేస్తారో తెలియదు. కానీ మోర్బియస్ 2 సార్లు రిలీజ్ అయినా 2 సార్లు కూడా ఫ్లాప్ అయింది. సోనీ వాళ్ళు ఏదో సార్కాస్టిక్ గా మేము చూసి రిలీజ్ చేశారు, మళ్ళీ లాస్ పడింది దానికి. బట్ ఈ ఫిల్మ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది 200 మిలియన్ దాటి ఆ తర్వాత సేఫ్ జోన్ లోకి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. ఓవరాల్ గా ఇప్పటివరకు చూసుకుంటే పెద్ద లాస్ నే పెడుతుంది. లో బడ్జెట్ లో రిలీజ్ అయింది చెప్పాలంటే, అయినప్పటికీ కూడా ఘోరమైన లాస్ నే సోనీకి మిగులుస్తుంది. అంటే మోర్బియస్ కన్నా ఎక్కువ డబుల్ లాస్ అని చెప్పాలి. 2 సార్లు రిలీజ్ చేసిన దాన్ని బట్టి అయితే మోర్బియస్ 190 మిలియన్స్ కలెక్ట్ చేయాలి. సో అదొక 20 మిలియన్స్ లాస్ పెట్టింది. కానీ ఈ ఫిల్మ్ అనేది స్టార్టింగ్ 200 మిలియన్స్ కలెక్ట్ చేయాలంటే చాలా పెద్దదే. ఇక తర్వాత ఆర్డినరీ ఏంజల్స్ A24 రిలీజ్ చేసిన ఫిల్మ్. A24 గురించి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. కంటెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నప్పటికీ రిలీజ్ చేసే విధానం, డిస్ట్రిబ్యూషన్ గానీ, ప్రమోషన్స్ గానీ, మార్కెటింగ్ గానీ చాలా వరస్ట్ గా ఘోరంగా ఉంటుంది. ఇప్పటిదాకా 6.5 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లో ఎర్న్ చేసుకుంది. రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. మరి చూడాలి ఫైనల్ రన్ లో ఎంత వరకు వెళ్తుందో. 25 మిలియన్స్ టార్గెట్ బ్రేక్ ఈవెన్. ఇక తర్వాత రిలీజ్ అయిన డీమన్ స్లేయర్ యొక్క యానిమేటెడ్ ఫిల్మ్. సో ఇది యాక్చువల్ గా థర్డ్ ఫిల్మ్ అనమాట. ఇంతకు ముందు నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం డీమన్ స్లేయర్ యొక్క 2020లో ఒకటి అండ్ 2023లో ఇంకొక ఫిల్మ్ అయితే రిలీజ్ అయ్యాయి. బట్ 2020లో రిలీజ్ చేసిన డీమన్ స్లేయర్ యొక్క ఫిల్మ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 500 బిలియన్ 500 మిలియన్స్ ని దాటి కలెక్ట్ చేసి బాగా ట్రెండ్ అయింది. బట్ తర్వాత 2023లో వచ్చిన ఫిల్మ్ కేవలం 56 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే నాకు తెలిసినంత వరకు ఆ ఫిల్మ్ ప్రాపర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిందా లేదో కూడా క్లారిటీగా తెలియదు. ఓన్లీ జపాన్ అని మాత్రమే ఉందన్నమాట ఆన్లైన్ లోని. సో ప్రెసెంట్ రిలీజ్ చేసిన ఫిల్మ్ అయితే మాత్రం డీమన్ స్లేయర్ టు ద హషిరా ట్రైనింగ్ అనమాట. వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ వీకెండ్ లోని బాగానే ఎర్న్ చేసుకుంది. జపాన్ లోని కన్నా నార్త్ అమెరికా ఇంటర్నేషనల్ గా బాగా ఎర్న్ చేసుకుంది. అలౌన్ గా నార్త్ అమెరికాలోనే 11.6 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. కాకపోతే ఈ ఫిల్మ్ కి రివ్యూస్ గానీ, టాక్ గానీ కొద్దిగా మిక్స్డ్ గా, యావరేజ్ గా ఈ విధంగా రన్ అవుతుంది. జపాన్ లోని 1 బిలియన్ yen ని దాటి కలెక్ట్ చేసింది అనమాట. అంటే 8 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది అనమాట. సో వరల్డ్ వైడ్ గా మొత్తం ఇంటర్నేషనల్ గా నార్త్ అమెరికా, జపాన్ అంతా కలుపుకుని 28.3 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లోని ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. యూజువల్ గా కొంతవరకు మనకి అమెరికన్ యానిమేటెడ్ ఫిల్మ్స్ మీద వాటి బడ్జెట్ గురించి కానీ, మార్కెటింగ్ గురించి కానీ, టార్గెట్ గురించి తెలుస్తుంటుంది. బట్ జాపనీస్ యొక్క టార్గెట్ గురించి, బడ్జెట్ గురించి కూడా నాకు తెలియదు యాక్చువల్ గా ఈ ఫిల్మ్ ఎంత బడ్జెట్ లో తీసారో. బట్ బడ్జెట్ లోగా ఉంటుందని మాత్రం ఈజీగా గెస్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన గాజిలా -1 లాంటి లైవ్ యాక్షన్ మాన్స్టర్ బేస్డ్ ఫిల్మ్సే జస్ట్ 20 మిలియన్స్ లోపే బడ్జెట్ లో తీశారు. సో జాపనీస్ యానిమీ ఫిల్మ్ కి అంతకన్నా తక్కువ బడ్జెట్ ఉండొచ్చు, లేదంటే దానికి ఈక్వల్ గా ఉన్న షాక్ అవ్వక్కర్లేదు. రీజన్ ఏంటంటే 2020లో వచ్చిన డీమన్ స్లేయర్ యొక్క ఫిల్మ్ అయితే ఆల్మోస్ట్ 15 మిలియన్స్ దాటి బడ్జెట్ లో తీసారనమాట. సో మరి చూద్దాం ఎంతవరకు ఈ ఫిల్మ్ అనేది ఒకవేళ 50 మిలియన్స్ 100 మిలియన్స్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన తర్వాత బాక్స్ హౌస్ హిట్ అంటారు అనేది జాపనీస్ బాక్స్ హౌస్ బట్టి మనకి వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. సో మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ ప్రభావం అయితే ఉండొచ్చు. కాకపోతే బ్రేక్ ఈవెన్ అవ్వకుండా ఆపలేవన్నమాట. సో మరి చూద్దాం ఫైనల్ రన్ లో ఎంతవరకు ఈ ఫిల్మ్ కలెక్ట్ చేస్తుందో, ఎంతవరకు ఆగుతుందో అనేదో. మీకైతే ఈ ఎపిసోడ్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.